వైసీపీ నేత విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ నివాసాలు కార్యకలాపాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. హైదరాబాద్, విశాఖ, పలుచోట్ల బీహార్కు చెందిన ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల కార్యకలాపాలకు సంబంధించి 3,000 కోట్లకు పైగా విలువైన చిట్ ఫండ్స్ కుంభకోణం కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నట్లుగా సమాచారం. కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ. నిన్న వైసీపీ నేత మల్ల విజయప్రసాద్ నివాసాల్లోనూ అలాగే కార్యాలయాలపై ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు అయితే మొదలుపెట్టారు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తుంది. హైదరాబాద్, విశాఖపట్నం అలాగే పలు చోట్ల బీహార్ కు చెందిన ఈడీ అధికారులు ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అయితే దాదాపు 3,000 కోట్లకు పైగా విలువైన చిట్ ఫండ్ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. మల్ల విజయప్రసాద్ ప్రస్తుతం విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. అలాగే వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే వెల్ఫేర్ గ్రూప్ కార్యకలాపాల్లో జరిగిన ఆరోపణలు ఉన్న ఆర్థిక అవకతవకల కేసులని ఈడీ అధికారులు ఈసీఐఆర్ అయితే నమోదు చేశారు. అయితే ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఏదైతే ఈ రోజు నుంచి ఏదైతే ముఖ్యంగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి అంటే 3,000 కోట్ల వరకు కూడా ఏదైతే ఈ స్కామ్ కి జరిగినట్లయితే తెలుస్తుంది. నగరంలో ఈ రోజు ఈ ఈడీ అధికారులు ప్రస్తుతం ఈ సోదాలు కూడా కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఇక హైదరాబాద్ లోనే కాకుండా ఇటు విశాఖపట్నంలోనే అదే మరికొన్ని చోట్ల ఏదైతే ఏకకాలంలో ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే విజయప్రసాద్ ఇంట్లోనూ బీహార్ కు చెందిన ఈడీ బృందం మాత్రం ఈ రోజు సోదాలు అయితే చేస్తుంది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ గా కూడా ఏదైతే మళ్ళీ విజయప్రసాద్ అయితే ఉన్నారు. అయితే ఆ కంపెనీకి సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. 3,000 కోట్ల రూపాయల చిట్ ఫండ్స్ కుంభకోణంలోని ఈ సోదాలు జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే 2019లో విశాఖపట్నం పశ్చిమ నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయప్రసాద్ పోటీ చేశారు. 2021 అప్పటి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. 2024లోని వైసీపీ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా విజయప్రసాద్ అయితే బాధ్యతలు అయితే చేపట్టారు. అయితే ఈ 3,000 స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులు దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు జరిగే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.